సో చాలా మందికి అంటే ఫుడ్ ఏది తీసుకోవడం వల్ల మనకి ఎసిడిటీ ఫామ్ అవుతుందని తెలియదు సార్. అంటే ఏది పడితే అది తినేస్తూ ఉంటారు. ఎటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఎసిడిటీ ఫామ్ అవుతూ ఉంటది సార్? యాహ్! సో, చాలా వరకు మన ఫుడ్ కంటెంట్స్ మనకు తెలిసినయే. బాగా మసాలాలు గానీ, స్పైసీ, డీప్ ఫ్రైడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిర్యానీలో డబుల్ మసాలా, అండ్ బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్‌లో యూజ్ చేసే ఆయిల్ గానీ, సో డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్, మసాలా, స్పైసీ ఐటెమ్స్ నంబర్ 1 కాజ్ అసిడిటీకి. ఇవి తగ్గించాలి. ఔట్ సైడ్ ఫుడ్ ఎంతవరకు తగ్గిస్తే అంత మంచిది. 2 పుల్లని పదార్థాలు, నిమ్మకాయ గానీ, ఆరెంజ్ గానీ, తర్వాత చింతపండు కానీ, పైనాపిల్ ఇట్లాంటి సిట్రస్ తీసుకోవడం వల్ల రిఫ్లక్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకొకటి చాలామందికి తెలీదు, మిల్క్ కూడా అసిడిటీని వర్సెన్ చేయొచ్చు. అసిడిటీ ఉన్న వాళ్ళకి, అందరికీ తీసుకోదనట్లేదు, బట్ ఉన్న వాళ్ళకి మిల్క్ లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకున్నాం లేదా తగ్గించడం చాలా ఇంపార్టెంట్. మనం పెద్దగా అవుతున్న కొద్దీ మిల్క్ డైజెస్ట్ చేసే ఎంజైమ్ కూడా తగ్గిపోతుంటుంది అండ్ దాని రిక్వైర్మెంట్ కూడా తక్కువ ఉంటుంది. సో రిఫ్లక్స్ ఉన్న వాళ్ళకి అవాయిడ్ చేయమని చెప్తాం. స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఫుడ్తో పాటు దీని మీద కూడా మనం రెస్ట్రిక్షన్ పెట్టాల్సిన అవసరం. ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ చేసే వాళ్ళకి చాలా అసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొంతమందికి అయితే ఈవెన్ కడుపులో అల్సర్స్ కూడా ఫామ్ అవుతున్నాయి. సో ఆల్కహాల్ని రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. సార్ ఇప్పుడు నార్మల్గా తీసుకుంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం ఫ్యాటీ లివర్ గురించి. సో ఫ్యాటీ లివర్ వన్స్ వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా సార్? సో ఫ్యాటీ లివర్ అనేది ఏ బేసిస్ మీద మనం మాట్లాడుతున్నది ఇంపార్టెంట్. ఓన్లీ అల్ట్రాసౌండ్లో ఉన్న ఫ్యాటీ లివర్ అనేది బాగా సబ్జెక్టివ్ అనమాట. ఒక్కొక్కసారి కనబడుతుంది, ఒక్కొక్కసారి కనబడదు. గ్రేడింగ్ కూడా సబ్జెక్టివ్ ఉంటుంది అండ్ అక్యురేట్ కాదు. దానికన్నా అక్యురేట్ టెస్ట్ అనేది ఫైబ్రో స్కాన్. దాంట్లో మనకి అక్యురేట్గా ఎంత ఫ్యాట్ డిపాజిట్ అయింది, ఎంత ఫైబ్రోసిస్ ఉంది అనేది ఆబ్జెక్టివ్గా ప్రాపర్ నెంబర్స్తో తెలుస్తుంది. దీన్ని మనం బేస్ లైన్గా పెట్టుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మేబీ 6 months or 1 year తర్వాత మళ్ళీ రిపీట్ చేసినప్పుడు మనకి క్లియర్గా రిడక్షన్ తెలుస్తుంది. కంప్లీట్గా ఫ్యాటీ లివర్ అనేది మాయం అవ్వకపోయినా కూడా అట్లీస్ట్ మనకు కావాల్సిన టార్గెట్స్ ఏంటంటే లివర్ ఎంజైమ్స్ కంట్రోల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫైబ్రోసిస్ స్కోర్ ఒక లెవెల్ వరకు మనం రివర్స్ చేయగలుగుతాం. అది రివర్స్ చేయగలుగుతున్నామా లేదా, అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ డిపాజిటెడ్, కొవ్వు ఎంత పేరుకుందనే నెంబర్ ఫైబ్రో స్కాన్లో వాల్యూ అది తగ్గిందా లేదా, ఇవి ఇంపార్టెంట్ మెజర్స్. అవి మనకి కంట్రోలబుల్ రేంజ్కి వచ్చేసిన తర్వాత వీఆర్ హ్యాపీ విత్ ద ట్రీట్మెంట్. మళ్ళీ వచ్చే అవకాశం ఉందా ఒకవేళ ఇవన్నీ కంట్రోల్ అయినాక అంటే డెఫినెట్లీ మీ లైఫ్ స్టైల్ చేంజెస్ అనక మీరు మెయింటైన్ చేయకపోతే మళ్ళీ అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, లో ఫిజికల్ యాక్టివిటీ అవే పాత పద్ధతిలోకి వెళ్ళిపోతే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్ సార్. సో లివర్ సర్జరీ అనేది ఏ స్టేజ్లో ఉన్నప్పుడు చేస్తారు సార్ సర్జరీ సార్? లివర్ సర్జరీ అనేది ఒకవేళ ఓన్లీ గడ్డలు ఉంటాయి, ఫ్యాటీ లివర్లో రివర్స్ సర్జరీ రోల్ ఉండదు. ఓన్లీ ఒకవేళ సిరోసిస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు అది కూడా ఇంకా లాస్ట్ స్టేజ్ సిరోసిస్ అనుకుంటే అప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. అంటే వేరే వాళ్ళ లివర్ తీసుకొచ్చి మన దాంట్లో పెడతాం అనమాట. అది కాకుండా లివర్ సర్జరీ అంటే మనకి గడ్డలు ఉన్నప్పుడు కానీ ఎస్పెషల్లీ ట్యూమర్స్ ఉన్నప్పుడు మనం లివర్ని కట్ చేయాల్సిన అవసరం పడుతుందండి. ఓకే సార్. ఇప్పుడు నార్మల్గా మన ఇంటెస్టైన్ అనేది చాలా సెన్సిటివ్. సో చాలామంది ఇప్పుడు టీనేజర్స్ కొంత అంటే వాళ్ళు కొంచెం ఓవర్గా రియాక్ట్ అయిపోయి ఈ హార్పిక్లు తాగేయడం కానీ లేకపోతే ఆల్ అవుట్స్ అయి తాగేయడం జరుగుతుంది. సో అలా జరిగినప్పుడు లోపల పేగులు అనేది చాలా డ్యామేజ్ అవుతాయి. అలాంటి వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారు సార్? మా దగ్గరికి చాలామంది పేషెంట్స్ ఎస్పెషలీ బాత్రూమ్ క్లీనర్స్ తాగడం కానీ యాసిడ్ కానీ దాంతో వస్తూ ఉంటారు. దానివల్ల చాలా వరకు ఎఫెక్ట్ అయ్యేది ఫస్ట్ మా ఫుడ్ పైప్ అండ్ స్టమక్. ఎందుకంటే అందులో ఉన్నది ఆల్కలీ. ఆల్కలీ అనేది చాలామంది తెలీదు, యాసిడ్ కన్నా కూడా డేంజరస్. అది ఇంకా ఎక్కువ మన చర్మాన్ని తినేస్తుంది, లోపల పొరని తినేస్తుంది. చాలా ఎక్స్టెన్సివ్ అల్సరేషన్. రీసెంట్గా కూడా ఒక పేషెంట్కి మేము లాస్ట్ వీక్ చూస్తుంది, మొత్తం నెక్రోసిస్ అంటే టిష్యూ అంతా చచ్చిపోయింది లోపల. స్టమక్ లోపల పొర అంతా నల్లగా అయిపోయి ఆల్మోస్ట్ మాడిపోయి మొత్తం అల్సర్స్ ఫామ్ అయిపోయి, సో వాళ్ళకి ఏమాత్రం ఫుడ్ ఇచ్చినా కూడా అది పర్ఫరేషన్ అంటే బ్రేక్ అయ్యి సెప్సిస్ వచ్చి లైఫ్ రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్కి 24 గంటల వరకు ఏమీ తినకుండా వచ్చినప్పుడు మనం తీసుకున్నప్పుడు ఆల్కలీ తీసుకున్నప్పుడు యాసిడ్ కానీ ఆల్కలీ తీసుకున్నప్పుడు 24 గంటలు ఎంప్టీ స్టమక్ పెట్టి ఎండోస్కోపీ పెట్టి చూస్తాం కేర్ఫుల్గా. చూసి ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఒకవేళ చిన్న చిన్న అల్సర్స్ ఉన్నాయి అంటే మందులతోనే మనం ట్రీట్ చేయొచ్చు. బట్ సిగ్నిఫికెంట్ డ్యామేజ్ ఉంటే మాత్రం బైపాస్ చేసి బయట నుంచి ఒక చిన్న సర్జరీ చేసి ఫీడింగ్ ట్యూబ్ పెట్టి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఓకే. తర్వాత కొన్ని రోజుల తర్వాత డెఫినెటివ్ సర్జరీ చేయాల్సిన అవసరం కూడా వస్తుంది. పేగులని పైకి పులప్ చేసి
జాయిన్ చేయాల్సి వస్తుంది, ఆ డ్యామేజ్ అయిన పార్ట్ని కట్ చేయాల్సి వస్తుంది. ఓకే సార్, కొంతమంది పేషెంట్స్ హెల్దీగానే ఉంటారు, అంటే వాళ్ళకి అంటే ఏం జబ్బులు ఉండవు, ఏముండవు, బట్ ఫుడ్ తినే టైంకి వాళ్ళకి ఆకలి వేస్తుంది కానీ తినలేకపోతూ ఉంటారు ఫుడ్ అనేది. సో దానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది సార్? అంటే ఎందుకు తినలేకపోతున్నారు అనేది ఇంపార్టెంట్ అండి. కొంతమందికి ఏమో మింగడానికి ఇబ్బంది ఉంటుంది, కొంతమందికి ఫుడ్ ఆగిపోయినట్టు ఉంటుంది, లేదా కొంతమందికి రిఫ్లక్స్ ఎక్కువ ఉంటుంది, నొప్పి వల్ల తినలేరు. సో ఎందుకు తినలేరు అనేది మనం లోతుగా చూడాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి జస్ట్ ఆకలి ఉండదు, అన్నీ బాగానే ఉంటాయి కానీ ఆకలి ఉండదు. సో ఏ పర్టికులర్ ప్రాబ్లం, ఆకలి లేదా, మింగడానికి ఇబ్బందా, నొప్పితో భయపడి తినట్లేదా, లేకపోతే ఉబ్బరమా, గ్యాస్ట్రైటిసా, అలా ఒక్కొక్క కారణానికి మళ్ళీ మల్టిపుల్ జబ్బులు ఉంటాయి. సో ఆ కారణం ఏందని పిన్ పాయింట్ చేసి ఆ జబ్బుకి మనం పిన్ పాయింటెడ్గా ఎవాల్యుయేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆకలి దేని వల్ల తగ్గించవచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల తగ్గొచ్చు, బాడీలో ఏదైనా క్యాన్సర్ ఉంటే తగ్గొచ్చు, ఇన్ జనరల్ కొంచెం వీక్నెస్ కానీ స్ట్రెస్ కానీ దానివల్ల కూడా తగ్గొచ్చు. సో అది ఏ కారణం అనేది కనిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్, నార్మల్గా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మీరు ఆ పార్ట్ని పోషిస్తున్నప్పుడు మీ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్లో పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో ట్రీట్ చేసే ప్రాసెస్లో ఏది టఫ్ ట్రీట్మెంట్ అనిపిస్తుంది సార్ మీకు? అంటే గ్యాస్ట్రోఎంట్రాలజీలో మాకు బాగా ఛాలెంజింగ్గా ఉండే కేసెస్ ఏంటంటే IBS అని చాలా కామన్గా ఉంటాయి. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనే ఒక కండిషన్ ఉందండి. దీంట్లో ఏమవుతుందంటే వీళ్ళకి కొన్ని రోజులు మందులు ఇచ్చిన తర్వాత క్యూర్ అవ్వడం అనేది పాసిబుల్ కాకపోవచ్చు. చాలామందికి దీర్ఘకాలికంగా మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో పేగు సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది, గట్ సెన్సిటివిటీ. సో ఈ సెన్సిటివ్ ఉన్న వాళ్ళు స్ట్రెస్, యాంగ్జైటీ బాగా ఉండడం వల్ల ఆ స్ట్రెస్ వల్ల కూడా కడుపులో నొప్పి రావడం కానీ, మలబద్ధకం కానీ, మోషన్స్ కానీ ఇలాంటి ప్రాబ్లము సింపుల్ మెడిసిన్స్తోని కంట్రోల్ అవ్వలేకపోవడం గమనిస్తుంటాం. సో వీళ్ళకి ఏంటంటే మనము బాగా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గించడానికి యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్, అవసరమైతే న్యూరో మాడ్యులేటర్ అనే ఒక స్పెషల్ మెడిసిన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఈ సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్ కొన్ని రోజులు మందులు వాడతారు, రెగ్యులర్గా తీసుకోరు, జాగ్రత్తలు తీసుకోరు, అండ్ స్ట్రెస్కి లోనవుతూ ఉంటారు. దానివల్ల ట్రీట్మెంట్ అనేది గ్యాప్స్ వస్తూ ఉండడం, మళ్ళీ సిమ్టమ్స్తో రావడం. సో పేషెంట్స్కి అండ్ డాక్టర్స్కి ఇద్దరికి ఇది ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అయిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంతకు ముందు డిస్కషన్ చేసినట్టు మలబద్ధకం అని చెప్పేసి నార్మల్గా పాస్ట్ ఇయర్స్లో చూసుకుంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత చూస్తుంటాం ఈ మలబద్ధకం అనేది. బట్ ఇప్పుడు యంగ్స్టర్స్లో కూడా ఈ సిచ్యువేషన్ అనేది చూస్తూ ఉంటున్నాం. సో మలబద్ధకానికి మెయిన్ రీజన్ ఏమంటారు సార్? మలబద్ధకానికి చాలా రీజన్స్ ఉంటాయండి. మెయిన్ రీజన్స్ ఒకవేళ అడిగితే మనం అడిక్వేట్గా పీచు పదార్థాలు తినకపోవడం, ఓకే, ఫైబర్ ఫుడ్ అనేది మన డైట్లో సరిగ్గా లేకపోతే దట్ ఈస్ ద నెంబర్ 1 కాజ్ ఫర్ కాన్స్టిపేషన్. తర్వాత వాటర్ సరిగ్గా తాగకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. మన అంటే పాతకాలంలో యూజువల్లీ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉండేది, వాటర్ బాగా తాగేవాళ్ళు. తర్వాత ఫ్రూట్స్, సాలడ్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ ఇవన్నీ అవైలబుల్ ఉండేవి, తినేవాళ్ళు. ఇప్పుడు సిటీలో అవైలబిలిటీ తక్కువ, టైము మనకి తక్కువ, అందరూ బిజీ ప్రొఫెషనల్స్. సో ఫాస్ట్ ఫుడ్ తినేయడము, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ఇలాంటి వెస్టర్నైజ్డ్ డైట్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ తొందర ఏజ్లో వస్తున్నాయి, తర్వాత ఇంకా పెరుగుతూ పోతుంది. అదే కాకుండా ఈ వర్క్ ప్రెషర్ వల్ల, స్ట్రెస్, యాంగ్జైటీ వల్ల, నేను ఇందాక చెప్పినట్టు ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉండడం వల్ల, దానివల్ల కూడా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం పెరిగిపోతుంది. ఓకే సార్, ఇందాక మీరు గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా గురించి చెప్పారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మన స్టొమక్లో బ్యాడ్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతున్నప్పుడు మనకి ఏమైనా సిమ్టమ్స్ చూపిస్తుందా సార్? చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటాము, ఆర్ గట్ డిస్బయోసిస్. అంటే చెడు బ్యాక్టీరియా మాత్రం క్వాంటిటీ పెరిగిపోవడం అండ్ మంచి బ్యాక్టీరియా మన పేగులో తగ్గిపోవడం. దీన్ని మీరు ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, కొంతమందికి ఇండైజెషన్, కడుపులో ఉబ్బరం ఉన్నట్టు, కొంచెం తిన్నా కూడా చాలా ఎక్కువ ఫుల్నెస్ అనిపించడము, తిన్న వెంటనే మోషన్కి వెళ్ళాల్సిన అవసరం రావడము, ఆ తర్వాత అసిడిటీ ప్రాబ్లము సింపుల్ మెడిసిన్స్తోని తగ్గకపోవడం, యాంటాసిడ్స్తో తగ్గకపోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు గట్ బ్యాక్టీరియల్ ఇంబ్యాలెన్స్ ఉంది అని మాకు డౌట్ వస్తుంది. దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తామండి. ఓకే